సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తుల్జా భవానీ మందిరంలో కార్తీక దీపోత్సవ వేడుకలు, భారీగా పాల్గొన్న భక్తులు. యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి. ట్రాఫిక్ సమస్యపై దృష్టి సాధించిన తాండూరు నూతన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య. విద్య కంటే గొప్పది ఏదీ లేదు, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. తాండూరులో అట్టహాసంగా సదర్ కార్యక్రమం, భారీగా పాల్గొన్న యాదవులు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తాండూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణ శివారులోని గౌతాపూర్ రోడ్డు సమీపంలో ఉన్న తుల్జా భవానీ మందిరంలో భక్తులు కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం తుల్జా భవానీ మందిరంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో ముఖ్యంగా దుర్గామాత, శివలింగ ఆకారం, లక్ష్మీదేవి తదితర ఆకారాలతో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం పవిత్రమైనదని, ఈ మాసంలో దేవాలయంలో దీపాలను వెలిగించడం చాలా మంచిదని తెలిపారు. తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ కార్తీక దీపాలను భక్తితో వెలిగించాలని, కార్తీక మాసం మొత్తం పండుగ వాతావరణం నెలకొంటుందని తెలిపారు. శివకేశవులకు కార్తీక మాసం ఎంతో ఇష్టమైన మాసమని సాహు శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా సోదరిమణులకి, అలాగే ఎస్ఎస్కే సమాజ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరియు పంతులు గారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి వినడం కాదు, దాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఉద్దేశం. మరి దీపం వెలిగించేటప్పుడు కొంచెం ఆ దీపం వెలిగించే సమయంలో 2 నిమిషాలు మనం భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ వెలిగిద్దాం. దీపాలు ఉన్నాయా లేవా కాదు, నేను 5 ముట్టించానా, 10 ముట్టించానా, 20 ముట్టించానా కాదు, ఒక్కటి వెలిగించిన ప్రార్థనతో భక్తితో వెలిగించండి. అంతేకాకుండా ఇంకొకటి, మీకు వస్తే కనుక దీపం జ్యోతి పరబ్రహ్మం ఏదైతే స్తోత్రం ఉందో ఆ స్తోత్రాన్ని చదవండి, లేదా ఓం నమో నారాయణ లేదా ఓం నమ శివాయ అనేటటువంటి ధ్యానంతో ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నాను. మరి కార్తీక మాసం గురించి చాలా చక్కగా పంతులు గారు కూడా చెప్పడం జరిగింది. మనము ఎన్నో పండుగలు జరుపుకుంటాం. చాలా వరకు పండుగలన్నీ 1 రోజు లేదా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇట్లా పండుగలన్నీ జరుపుకుంటాం. కానీ 1 నెల మొత్తం కూడా పండుగ వాతావరణం ఉండేది. మరి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి నెల కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగించుకోవడం కావచ్చు, ఉసిరి చెట్ల పూజ, గోపూజ కావచ్చు, కళ్యాణం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకుంటుంటాం. మరి అలాగే చాలా మంది కూడా మరి 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటారు. మరి దీని యొక్క విశిష్టత కూడా మనం అందరం తెలుసుకోవాలి. చాలా వరకు కొన్ని కారణాల వల్ల మనం మహిళలు ఇంట్లో దీపం వెలిగించకపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మన కార్తీక మాసంలో 365 ఒత్తులు భార్యాభర్తలు ఇద్దరు చాలా విశేషప్రదమైనటువంటి. ఎందుకు అంటే తులసీదేవి యొక్క వివాహం జరిగినటువంటి కార్తీక మాసం. కార్తీక మాసంలో పౌర్ణమికి అటు ఇటు వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రంతో పాటు కలిసేటటువంటి పౌర్ణమిని కార్తీక మాసం. కార్తీక దామోదరుడి యొక్క విశేషమైనటువంటి ప్రీతికరమైన పార్వతీ పరమేశ్వరుడి యొక్క
భక్తితో చేసేటటువంటి పూజలకి, మనం చేసేటటువంటి కార్తీక మాసంలో చేసేటటువంటి సేవలకి అతి ప్రీతికరంగా ప్రేమగా స్వీకరించేటటువంటి పార్వతీ పరమేశ్వర స్వీకరించేటటువంటి మాసం ఏది అంటే కార్తీక మాసము, శ్రావణ మాసము, మార్గశిర మాసము. ఇవి చాలా విశేషప్రదమైనటువంటి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుడు మరియు లక్ష్మీనారాయణుడు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు యొక్క విశిష్టత చాలా ఉంది. ఎందుకంటే ఉసిరి చెట్టులో నారాయణుని యొక్క విశేషమైనటువంటి సన్నిధానం. అందుకనే తులసి ద్వాదశి రోజు ఉసిరి చెట్టు మరియు తులసి రెండు కలిపి వివాహం చేస్తారు. అంటే ఈ కార్తీక మాసంలో భగవంతుడు ఎప్పుడు కూడా రావి చెట్టులో 365 రోజులు విశేషమైనటువంటి సన్నిధానం. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది 15వ అధ్యాయంలో, అశ్వత్థమేనం సవిడమూలం అసంకశస్త్రేణ దృఢేన చిత్త. అంటే అశ్వత్థ విషయంలో విశేషంగా ఉంటాడు. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో విశేషంగా భగవత్ సన్నిధానం ఉంటుంది, నారాయణ సన్నిధానం ఉంటుంది. అందుకని ఉసిరి చెట్టుకు మరియు తులసి ఈ రెండు కలిపి తులసి వివాహం చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఇవన్నీ పురాణం మనం వింటూనే ఉంటాం. పిల్లలందరూ కూర్చోండి అమ్మా, దీపాంతలు ఉన్నాయి, కాలు కడితే కాలు జారు పడుతుంది. కొంచెం చూడండి పిల్లలు. ఆదిశేష అనంత శయన, ఆదిశేష అనంత శయన, ఆదిశేష అనంత శయన, ఆదిశేష అనంత శయన, శ్రీనివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, రఘుకుల తిలక రఘురామచంద్ర, రఘుకుల తిలక రఘురామచంద్ర, రఘుకుల తిలక రఘురామచంద్ర, రఘుకుల తిలక రఘురామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, సీతాపతే శ్రీరామచంద్ర, ఆదిశేష అనంత శయన, ఆదిశేష అనంత శయన, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, యదుకుల భూషణ యశో. యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులచే నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ యాదగిరి మాట్లాడుతూ తల్లిదండ్రులు కన్న కలలను విద్యార్థులు నెరవేర్చాలని అన్నారు. నిషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో భాగంగా తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని, నేను నా కుటుంబం, స్నేహితులు సమాజాన్ని మత్తు నుండి కాపాడేందుకు నా వంతు బాధ్యతగా ఉంటానని, దేశాన్ని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచుతానని విద్యార్థులచే మున్సిపల్ కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ రాణి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఎక్కడైనా మత్తు పదార్థాలను విక్రయిస్తే తమకు సమాచారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్, ఎక్సైజ్ అధికారులు రవికుమార్, నిజాముద్దీన్, టీఎంసీ రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, టీపీఓలు ప్రియా, నరేష్, వంశీధర్, ప్రవీణ్ కుమార్, వార్డు అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి నషా ముక్త్ భారత్ అభియాన్ ఏదైతుందో మనకు నవంబర్ 18 మన దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము పంజాబ్ యూనివర్సిటీ దీన్ని భారతదేశంలో డ్రగ్స్ అనేది ఉపయోగించకుండా డ్రగ్స్ రహిత భారతదేశం చూడాలన్న ఉద్దేశంతో మనకు ఈ పిలుపు అనేది ఇవ్వడం జరిగింది.
ఇది అందరికీ కూడా అవేర్నెస్ అవగాహన అనేది కల్పించే ఉద్దేశంతో ఈనాటి మన మీటింగ్ను అరేంజ్ చేసుకున్నాము. ఈ మీటింగ్కు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ మరియు మా మున్సిపల్ స్టాఫ్ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇప్పుడు కనుక చూసినట్టయితే దాంట్లో ఉంది మాదక ద్రవ్యాలు. ఈ రోజు కనుక చూసినట్టయితే మనకు గతంలో ఏదో ఒక సందర్భంలో అది సేవించేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం కూడా అది ఒక అలవాటుగా మారి దుర్వ్యసనానికి లోనై ఎన్నో జీవితాలు కూడా ఖరాబు కావడానికి అవకాశం ఉంది. మీ యొక్క లక్ష్యమైంది, మీ యొక్క ఏమైంది, మీ మీద మీ అమరాల యొక్క లక్ష్యమైంది, వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సన్మార్గంలో పయనించాలని తెలుపుతున్నాము. అదేవిధంగా మీకు గోల్, మీ యొక్క ఐడియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వాలని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉన్నటువంటి మత్తు నృత్య పదార్థాలు ఏవైనా కూడా తీసుకోకూడదు. మనకు ఒక మంచి స్నేహం ఎవరైతే ఉంటారో, స్నేహితులు ఎవరైతే ఉంటారో మంచి స్నేహితులు మాత్రమే స్నేహం చేయాలి. వేరే వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేయాలి. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మధ్యంతర విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి ఈ టైంలో మీకు ఒకటి సరైన సైకాలజీ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అవసరమే. అది మీకు ఆల్రెడీ మీ ఉపాధ్యాయులు, మీ అధ్యాపకులు చెప్పి ఉంటారని మేము భావిస్తున్నాము. కనుక మీరు ఇప్పుడు కనుక ఒక సరైన మార్గంలో దిశానిర్దేశం చేసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన కుటుంబాన్ని, ఒక మంచి ఉన్నతమైన ఆదర్శంతో ఉండే వ్యక్తులుగా ఎదుగుతారని నేను భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఉన్నటువంటి మనకు రకరకాలుగా మనకు లభ్యమవుతున్నట్టు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త దూరంగా ఉండాలని కోరుతున్నాము. మీరు ముఖ్యంగా ఏంటంటే మీ అమ్మ నాన్న మీ మీద ఎంతో ఆశలు, మా పిల్లవాడు ఇది కావాలి, మా అమ్మాయి ఇది కావాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే మార్గంలో వెళ్లకుండా ఒక సన్మార్గంలో వెళ్ళి మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క ఊరుకు, మీ యొక్క రాష్ట్రానికి, మీ యొక్క దేశానికి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఏంటంటే మనకు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు కల్చర్ మారింది. మన భారతదేశం యొక్క సంస్కృతి చూసినట్టయితే ఒకప్పుడు ఎంత స్వచ్ఛమైన సంస్కృతి ఉందో అర్థమవుతుంది. కానీ ఈనాడు ఏంటంటే ఒక రకమైన పార్టీల పేరుతోటి ఈ నెల 14వ తేదీ శుక్రవారం తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నర్సింగ్ యాదయ్య తాండూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యపై దృష్టి సాధించారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని గ్రహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని వ్యాపారస్తులను, ఆటో డ్రైవర్లను, ప్రధాన రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులను పిలిచి పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ సమస్య తీర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ సూచించారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరితో పాటు ప్రధాన కూడళ్ల దగ్గర ప్రయాణికులతో, ఆటో డ్రైవర్లతో, వీధి వ్యాపారస్తులతో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించరాదని, రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మొత్తం పెట్టేసి మళ్ళీ ముందరకు వచ్చి ఒక రోజు చేస్తే వాళ్ళు రెగ్యులర్ డ్రైవ్ ఉండాలి. మనం వారానికి ఒకసారా, 10 రోజులకు ఒకసారా ఖచ్చితంగా మనం రెగ్యులర్ డ్రైవ్ పెట్టాలి. ఏదో మేము కోఆపరేట్ చేస్తాం. మాకు ఈ రోజు రేపు ఒక రోజు ఇంకో రూట్ పెట్టాలి. మన టైం కూడా అన్ని ఒకటే కాదు కాబట్టి బయట కూడా చూసుకోవాలి. వారానికి ఒకసారా, 10 రోజులకు ఒకసారి ఒకనాడు డ్రైవ్ పెట్టేస్తాం. ఏది ఉంటుంది, ఏం లేకపోతే సపరేట్ వెళ్ళిపోతుంది. ఈ రోజు చాలా చిన్న పట్టణము. దాంట్లో మన విపరీతమైన ట్రాఫిక్ కంజెషన్స్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు కానీ, ప్రజలు కానీ అందరూ ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఈ సమస్యని ఈజీ చేయడానికి దాంట్లో ఎట్లా ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎట్లా సద్వినియోగం చేసుకుంటూ ప్రాపర్గా మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద మన మున్సిపల్ అధికారులు, R&B అధికారులు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు అందరూ కలిసి అక్కడ
ఆటో డ్రైవర్లు కానీ ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కానీ కమ్యూటర్స్ తోటి కూడా అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం, వాళ్ళకు కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక ప్లేస్ డిజిగ్నేట్ చేస్తే ఆ ప్లేస్లోనే వాళ్ళు చేసుకొని తమ తమ వ్యాపారాలు చేసుకుంటారు. రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుందని నగరాన్ని ఒకసారి పట్టణాన్ని పరిశీలించేసి మీ అందరి సూచనలు ప్రజల సూచనలు తీసుకుని ఉన్న దాంట్లో ఎలా మనం ట్రాఫిక్ని పంపించగలుగుతామని ఎడ్యుకేట్ నేర్చుకోవడానికి కొద్దిగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం, తర్వాత మేము కూడా అబ్జర్వ్ చేయడం, సమన్వయ కమిటీ గురించి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఇవ్వడం మేము కూడా తీసుకొని దీనికి R&D గారు దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదేనా అందరం మీరు వచ్చి అందరం బతుకోవచ్చు. మీరు వచ్చి ఇంత పెడితే మాత్రం మరి మేము ఇప్పటికే చాలా కంప్లైంట్ మీడియా వాళ్ళు, పొలిటికల్ లీడర్లు, రోడ్డు కమిటర్స్ అందరూ వస్తున్నారు. మీకు సార్ చెప్పినట్టు ఒక డిజిగ్నేట్ చేద్దాం. ఇది గ్రీన్, ఇది దాటి మొత్తం యూటర్లు ఉంటాయి కదా, చౌరస్తా ఉండి జంకాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ జంకాలు తీసుకోవాలి. ఆ లెఫ్ట్ బ్లాక్ చేస్తే వాళ్ళు లెఫ్ట్ తిరిగి ఫ్రీగా వెళ్ళిపోవాలా? వాళ్ళు కూడా మీరు బ్లాక్ చేసి ఎట్లా వెళ్తాడు? లెఫ్ట్ హ్యాండ్ తిరిగేటోడు వాడు వచ్చి మీరు తిరగాలంటే ఇటు వెళ్ళిపోతాడు. ఆయన మీరు ట్రాఫిక్ ఆగితే ఆగని ఆయన లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా మీరు బ్లాక్ చేస్తే ఎట్లాగో అవన్నీ కూడా మీరు బ్లాక్ చేయొద్దు. మీరు ఏ ఆటో కూడా బ్లాక్ చేయొద్దు. ప్రతి ఆటోకు చెప్తున్నా ఒకసారి మంచి పద్ధతిగా వార్నింగ్ ఇస్తున్నామంటే ఈ వార్నింగ్ అంతా చదివించాలి. ఓకేనా? సలహాలు కూడా సూచనలు కూడా అందరూ డిసిప్లిన్ ఉండాలి. నాకేం ప్రాబ్లం చెప్పుకోండి. మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఎవడో వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికి జ్ఞానం ఉంది. అందరూ నేనే బతకాలని ఎవరనుకుంటున్నారు. రైట్, అది చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు సమాజంలో విద్య కంటే ఏది గొప్పది కాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం యాలల మండల పరిధిలోని TRJC కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బైపీసీలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని మమతకు గోల్డ్ మెడల్ తో ఘనంగా సన్మానించారు. బైపీసీలో మమత 1000 మార్కులకు గాను 1992 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని, చదువుకు మించింది ఏదీ లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Those are very innovative projects. I congratulate all the science teachers and all other teachers for taking out time, looking at those project books, applying their minds. దీపావళి తర్వాత యాదవులు జరుపుకునే సదర్ కార్యక్రమాన్ని తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్ కట్టమైసమ్మ దేవాలయం నుండి తాండూరు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్, గాంధీ చౌక్, భద్రేశ్వర్ చౌక్ వరకు ఆటా పాటలతో, డీజే పాటల మధ్య, దున్నపోతుల విన్యాసాల మధ్య ర్యాలీని నిర్వహించారు. దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి పూజలను నిర్వహించారు. డీజే పాటలకు అనుకూలంగా దున్నపోతులను నడిపిస్తూ విన్యాసాలు చేశారు. యువకులు దున్నపోతులతో కుస్తీలను, పలు విన్యాసాలను నిర్వహించారు. సదర్ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులతో సదర్ను ఆహ్వానించారు. తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
తాండూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ ఏఐఎంఐఎం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సయ్యద్ సాజిద్ అలీతో పాటు ఎండి ఇబ్రహీం నజీర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సయ్యద్ సాజిద్ అలీ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, ఉప్పరి మల్లేశం, కొమ్ము గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.